Yes, good morning all. So, okay, shall we continue the process? అసలు ఏంది గూగుల్ గో టు మీటింగ్ పెట్టాను, ఎవరు జాయిన్ కావట్లేదు. అసలు మీకు జాబులు తెచ్చుకోవాలని ఉందా లేదా? అసలు ఒక మాట చెప్పండి నాకు. ఎవడైతే జాబులు తెచ్చుకోవాలి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలన్నాడు గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి. ఈరోజు రేపు మాత్రం యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి క్లాసెస్, ఓకేనా? ఎవరైతే నాకు జాబ్ కావాలి, నేను లైఫ్లో సెటిల్ అవ్వాలన్నాడు గో టు మీటింగ్ పెడతాను, నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను గో టు గ్రూప్లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. ఫీజు పే చేసిన తర్వాత 20K కదా ఫీజు. హైదరాబాద్లో చూడండి పోయి 21,000 ఫీజు ఉంటుంది. మీకు 1,000 లెస్ చేశాను నేను. 30K 20-30 దాకా ఉంటాయి హైదరాబాద్లో. సరే, ఇవాళ రేపు మాత్రమే నేను రికార్డింగ్స్ పెడతాను యూట్యూబ్లో. ఇంకా పెట్టాను, అప్లోడ్ చేయను. ఇంకా 2 డేసే పెడతాను అంతే. అకౌంటింగ్ బేసిక్స్లో ఒక టాపిక్ మిగిలిపోయింది. ఫైనల్ అకౌంట్లో జస్ట్ స్మాల్ టాపిక్ అంతే. అది చెప్పేసి నెక్స్ట్ మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు ఈరోజు. Final account adjustments. The final accounts are prepared with a view to assess the profit or loss of the business transaction and to know the financial position. The result revealed by the final account are reliable and accurate only when all the transactions are brought into the preview of the final account, but sometimes some transactions pertaining to certain incomes or expenses may not enter into their respective accounts due to some reasons or the others. ఫైనల్ అకౌంట్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తారు? ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చింది చూడడానికి ప్రిపేర్ చేస్తారు కదా బిజినెస్ ట్రాన్సాక్షన్లో. ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోవడానికి కూడా యూస్ చేస్తారు ఫైనల్ అకౌంట్ అనేది. రిజల్ట్ అనేది ఏమొస్తుంది? ఫైనల్ అకౌంట్ రిజల్ట్ అనేది రిజల్ట్ ఏం చూపించింది? ఫైనల్ అకౌంట్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆల్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. బ్రౌట్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది ఫైనల్ అకౌంట్లో చూపిస్తుంది. But sometimes some transactions pertain to certain incomes or expenses may not enter into their respective accounts due to some reasons or the others. పోతే ఏంది? కొన్ని సమయంలో కొన్ని ట్రాన్సాక్షన్స్లో ఆదాయము, ఇన్కమ్ అంటే ఆదాయం ఖర్చులు ఎంటర్ చేయము దాని అకౌంట్స్లో. అంటే కొన్ని రీజన్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, salary of December 2001 will be paid on 1/1/2002. This outstanding salary has to be added to the existing balance of salaries account. Otherwise the net profit will be shown at the higher. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి శాలరీ వచ్చి December 2001కి కట్టారు, పే చేశారు శాలరీ అనేది. paid on 1/1/2002. December 2001 శాలరీ January 1/1/2002కి కట్టారు. అవుట్ స్టాండింగ్ శాలరీ దేంట్లో యాడ్ అవుతుంది? ఎగ్జిస్టింగ్ శాలరీ అకౌంట్లో యాడ్ అవుతుంది. లేకపోతే నెట్ ప్రాఫిట్ అనేది ఎక్కువ చూపిస్తుంది.
కరెక్ట్ ప్రాఫిట్ రాదు. సిమిలర్లీ the salaries outstanding for December will not consider while preparing the balance sheet. అవుట్స్టాండింగ్ సాలరీస్ అనేది మనం తీసుకోము బ్యాలెన్స్ షీట్లో. ది ఫైనాన్షియల్ పొజిషన్ షోన్ ది బ్యాలెన్స్ షీట్ ఈజ్ నాట్ ట్రూ అండ్ రియల్. కరెక్ట్గా చూపిదు మనం కనుక అవుట్స్టాండింగ్ సాలరీస్ తీసుకుంటే. హెన్స్ ఆల్ ట్రాన్సాక్షన్ ఆర్ టు బి కన్సిడర్డ్ ఇన్ ది ప్రిపరేషన్. ఫైనల్ అకౌంట్లోనే మొత్తం ట్రాన్సాక్షన్ చూపిస్తాం. The adjustment are those posted in all account. Okay. The adjustment ఫైనల్ అకౌంట్లో మొత్తం ట్రాన్సాక్షన్ని చూపిస్తాం. దాని ప్రిపరేషన్ ప్రాసెస్లో మొత్తం ట్రాన్సాక్షన్ చూపిస్తాం. ది అడ్జస్ట్మెంట్ ఆర్ దోస్ పోస్టెడ్ ఇన్ అన్ అకౌంట్ టు షో ది కరెక్ట్ బ్యాలెన్స్ ఫర్ ది అకౌంటింగ్. అడ్జస్ట్మెంట్ దేనికి యూజ్ అవుతాయి? ఇక్కడ దేనికి యూజ్ అవుతాయి? అడ్జస్ట్మెంట్ పోస్టెడ్ ఇన్ అకౌంట్ కరెక్ట్ బ్యాలెన్స్ చూపించడానికి అడ్జస్ట్మెంట్ అనేది యూజ్ అవుతాయి సర్టెన్ అకౌంటింగ్ పీరియడ్లో. అకౌంటింగ్ పీరియడ్ ఆర్ అకౌంటింగ్ ఇయర్ అనండి. అకౌంటింగ్ ఇయర్లో అడ్జస్ట్మెంట్ అని ఎందుకు యూజ్ అవుతాయి? కరెక్ట్ బ్యాలెన్స్ చూపించడానికి యూజ్ అవుతాయి. ది ఐటమ్స్ దట్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది రెస్పెక్టివ్ అకౌంట్స్ can be included with the adjustment entry. దేంట్లో రావు ఐటమ్స్? రెస్పెక్టివ్ అకౌంట్స్ కెన్ బి ఇంక్లూడెడ్ విత్ అకౌంట్స్లో చూపినవి అన్ని అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్లో చూపిస్తాం. when the adjustment relating to incomes and expenses are taken up, the item will first appear on the trading or profit or loss account. Trading account of అడ్జస్ట్మెంట్ దేనికి సంబంధించినవి? ఆదాయానికి ఖర్చులకు సంబంధించినవి ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్లో చూపిస్తాం అట్ వన్ టైమ్ అండ్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్ అట్ ది సెకండ్ టైం. రెండోసారి బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ది కామన్ అడ్జస్ట్మెంట్ ఐటమ్ అండ్ ది రిలవెంట్ ఎంట్రీస్ టు బి షోన్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. ఈ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ యాడ్ to the respective expenses on debit side, show on the liability side. Prepaid expenses or unexpired expenses deduct from respective expenses on the debit side, show on asset side. Accrued income add to the respective income on the credit side, show on asset side. Income received in advance deduct from the respective on the credit side, show on the liability side. Depreciation show on the debit side or profit or loss account deducted from the respective item assets on asset side. Bad debits add to the bad debits given trial balance and shown on the debit side on profit or loss account. Deduct from the debtors on the asset side. Bad debtors reserve when it is given in the adjustment, show on the debit side of profit or loss account. Deduct from the debtors on the asset side. When bad debits reserve is given both in the trial balance and adjustment to increase the old reserve. When the new reserve is more than old reserve, the difference should be debited into profit or loss account. Deducted the new reserve from the debtors on the asset side. To reduce the old reserve, when the new reserve is less than old reserve, the difference should be credited to profit or loss account. Deducted the new reserve from the debtors on the asset side. Deduct the reserves from debtors on the asset side. ఒక్కసారి టేబుల్ చదువుకోండి. మీరు మెటీరియల్ నన్ను అడగండి, నేను పెడతాను. నేను వాట్సాప్లో పంపిస్తాను మీకు. ఒకసారి చదువుకోండి దాని ప్రాబ్లం. అడ్జస్ట్మెంట్స్ దాని సొల్యూషన్ ఇంకా పోతే
10% on loan. The business has to pay interest on the loan taken on 1/2/2003 as per the trial balance. Is notes ఇది ఒకసారి చదువుకోండి నోట్స్. మనం అర్థం కాకపోతే నన్ను అడగండి, చెప్తా. మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చిందో తెలవాలి కదా నాకు కూడా. సో ఫినిష్ ఇంకేం లేదు. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కసారి మీరు చేయండి, ఫినిష్. నెక్స్ట్ మనం అప్లికేషన్లోకి వెళ్ళిపోదాం. అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. స్టార్టింగ్ అకౌంటింగ్ బేసిక్స్ తర్వాత జస్ట్ మీకు ఎస్ఏపి అంటే ఏందో తెలుసు, FICO అంటే ఏందో తెలుసు. జస్ట్ ఎస్ఏపి అంటే ఫుల్ ఫామ్ నేర్చుకున్నారు మీరు, మొత్తం డీప్గా వెళ్ళలేదు. FICO అంటే కూడా ఫుల్ ఫామ్ నేర్చుకున్నారు, డీప్గా పోలేదు. ఇప్పుడు కాస్త డీప్గా వెళ్దాం మనం. అసలు ఎస్ఏపి అంటే ఏందో తెలుసు, FICO అంటే ఏందో తెలుసు. ఇప్పుడు కొద్దిగా డీప్గా వెళ్దాం. SAP is an ERP system. ERP stands for Enterprise Resource Planning. ERP అంటే Enterprise Resource Planning. ERP is a combination of business management, practice and technology where information technology integrates with company core business process to enable the achievement of specific business objectives. ERP అనేది ఏంది? బిజినెస్ మేనేజ్మెంట్ ఒక టెక్నాలజీ. ERP అనేది బిజినెస్ మేనేజ్మెంట్లో ఇది దేన్ని డెవలప్ చేస్తుంది? బిజినెస్ ప్రాసెస్ టు ఎనేబుల్ ది అచీవ్మెంట్. బిజినెస్లో ఏమన్నా ఇప్పుడు బిజినెస్ గ్రోకి యూజ్ అవుతుంది. బిజినెస్లో ప్రాఫిట్స్ లాస్ వచ్చిందా రాలేదా, బిజినెస్ ప్రొడక్షన్ ఎంత జరిగింది అంతా చూస్తుంది. బిజినెస్ ఆబ్జెక్టివ్స్కి టు ఎనేబుల్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ స్పెసిఫిక్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. అచీవ్మెంట్స్ అంటే పెద్ద లక్ష్యాలు, బిజినెస్ ఆబ్జెక్టివ్స్ యొక్క లక్ష్యాలు సాధిస్తూ ఉంటుంది. అకౌంట్స్ ఒకసారి చూసుకోండి. సేల్స్, HR, ERP, ప్రొడక్షన్. ERP సాఫ్ట్వేర్స్. అసలు ERPలో ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి? SAP, ఒరాకిల్, సెగా, ఇన్ఫోర్, మైక్రోసాఫ్ట్. నాన్ ఐటీలో టాలీ. వాట్ ఈస్ SAP? మీకు తెలుసు SAP అంటే ఏందో. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రోడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఇది ఎప్పుడు కనిపెట్టారు? 1972లో కనిపెట్టారు. ఎవరు కనిపెట్టాడు? వెల్లెన్, రెన్యూటనర్, హోప్, హెక్టార్, ప్లాటర్, టిసాచర్. కొద్దిగా ఇంగ్లీష్ పదాలు కదా, కొద్దిగా కొత్తగా ఉంటాయి. మీకే కాదు నాకు కూడా కొద్దిగా కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా వాళ్ళ పదాలు కొద్దిగా పలకలేము మనం. సో అందుకని ఇట్ ఈస్ ఏ జర్మన్ యూజ్డ్ సాఫ్ట్వేర్. జర్మన్ సాఫ్ట్వేర్ ఇది. వీఆర్ యూజింగ్ లేటెస్ట్ వర్షన్ SAP ECC 6.0. ECC అంటే ఏంది? ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్. మీకు చూపిస్తానండి. మీకు SAP లాగాన్లోకి ఎంటర్ అవ్వగానే ECC అని ఉంది, ఇక్కడ ఉంది చూసారా? ఇది మనం వాడేది సాఫ్ట్వేర్. ECC అంటే నథింగ్ బట్ ECC అంటే ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ 6.0 మనం వాడేది వర్షన్ ఇది. దాని అడ్వాంటేజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వేరియస్ మాడ్యూల్స్. చాలా మాడ్యూల్స్ని ఇంటిగ్రేషన్ చాలా మాడ్యూల్స్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనం అట్ ది టైం. ఫాస్ట్గా ఉంటుంది, మరి అంత చీపర్ ఏం కాదు, బాగా కాస్టే. SAP అనేది చీపర్ అంటే ఇక్కడ మీకు కొద్దిగా ఈజీగా ఉంటుంది, అందుకని ఇక్కడ చీపర్ అన్నారు. రియల్ టైం రిపోర్టింగ్, రియల్ టైంలో రిపోర్ట్ చేయొచ్చు మనం. మల్టిపుల్ లాంగ్వేజ్, 40+ లాంగ్వేజెస్లో ఉన్నాయి. కరెన్సీస్ 200+ కరెన్సీస్లో ఉన్నాయి. మ్యాన్ పవర్ని రిడ్యూస్ చేస్తుంది. మనుషులు పెద్దగా అవసరం లేదు ఇక్కడ.
SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్. డెవలప్మెంట్లో 4 కస్ట్, డేవ్, యూటెస్ట్, శాండ్. అసలు కస్ట్ అంటే ఏందో చూద్దాం ఇప్పుడు. కస్ట్ అంటే కస్టమైజేషన్. ఇక్కడ రాస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. PDF కావాలంటే నన్ను మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. నీట్గా ప్రిపేర్ చేసింది. కావాలంటే నాకు మెసేజ్ చేసేయండి, నేను పంపిస్తాను. UTST అంటే యూనిట్ టెస్ట్ అన్నమాట. మీకు అంతా అప్లికేషన్లోకి వెళ్ళినాక మీకు క్లారిటీగా అర్థమవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది. శాండ్ బాక్స్ అంటే డెమో సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ ఐడియాస్. ఇప్పుడు మనం అప్లికేషన్లో చేస్తాం చూడండి. క్వాలిటీ టెస్టింగ్, ట్రైన్ అంటే ట్రైనింగ్ క్లయింట్, PRT అంటే ప్రొడక్షన్. ఇవన్నీ మీకు నేను నీట్గా PDF ఉంది నా కాడ. ఆ PDF చూసి నేను చూస్తూ PDF ప్రిపేర్ చేస్తాను ఈరోజు. PDF ప్రిపేర్ చేసి మీకు జస్ట్ అసలు SAP సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏందో ఒకసారి చెప్తాను, చూడండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే డెవలప్మెంట్ నుండి స్టార్ట్ అవుతుంది. డెవలప్మెంట్లో 4 ఉంటాయి. కస్ట్ అంటే కస్టమైజేషన్, డెవలప్మెంట్, DEV అంటే డెవలప్మెంట్, యూటెస్ట్ అంటే యూనిట్ టెస్ట్, SAD అంటే డెమో సాఫ్ట్వేర్. ఎగ్జాంపుల్ ఐడియాస్ లాంటిది. ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్. ఇదిగోండి ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్లోకి ఎంటర్ అవుతుంది. ఒక్కసారి మీకు అప్లికేషన్లోకి ఎంటర్ అయ్యి చూపిస్తాను, చూడండి. Co16 ఇప్పుడు న్యూ సెషన్ స్టార్ట్ చేయంగానే ఇక్కడ వస్తుంది. ఇదిగోండి వచ్చిందా ఐడియాస్ అని. ఇదిగోండి ఐడియాస్ అంటే ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్ ఈజీ సిస్టమ్. ఐడియాస్ అంటే ఇంటర్నేషనల్ డెమాన్స్ట్రేషన్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్. దాన్ని ఇప్పుడు డెమో సాఫ్ట్వేర్ అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అదొక సాఫ్ట్వేర్ అంతే. SAD అంటే శాండ్ బాక్స్ అంటారు. క్వాలిటీ, QTest అంటే క్వాలిటీ టెస్టింగ్, ట్రైన్ అంటే ట్రైనింగ్ క్లయింట్, తర్వాత ప్రొడక్షన్ PRT. ఈ 2 స్టెప్స్ జరిగిన తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది. SAP మాడ్యూల్స్. అసలు SAPలో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 మొత్తం 12 ఉన్నాయి SAPలో మాడ్యూల్స్. ఫస్ట్ వన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సెకండ్ వన్ ఫినాన్షియల్ అకౌంటింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, థర్డ్ వన్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఫినాన్షియల్ అకౌంటింగ్, మెటీరియల్ మేనేజ్మెంట్, కంట్రోలింగ్, ప్రొడక్షన్ ప్లానింగ్, అసెట్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్, ప్లాంట్ మెయింటెనెన్స్, వర్క్ ఫ్లో, వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సిస్టమ్.
ఇవన్నీ R3 కిందకు వస్తాయి. దాంట్లో ఫంక్షనల్ మాడ్యూల్స్ వచ్చి మీకు 3 FICO ఇప్పుడు మీరు నేర్చుకోబోతుందని ఫంక్షనల్ మాడ్యూల్, దాని తర్వాత SD, FICO తర్వాత HD బ్యాచ్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. HR, దాని తర్వాత థర్డ్ వన్ HR హ్యూమన్ రిసోర్సెస్, దాని తర్వాత AM అసెట్ మేనేజ్మెంట్, టెక్నికల్ మాడ్యూల్స్ ABAP బేసిస్. అబాపు బేసిస్ వచ్చి ఇది టెక్నికల్ మాడ్యూల్స్, మీకు పెద్దగా ఏం అవసరం లేదు. జస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఇదే, జస్ట్ తెలుసుకోండి చాలు. టెక్నికల్ మాడ్యూల్స్ ఒక 2 ఉన్నాయి, ఫంక్షనల్ మాడ్యూల్స్ ఒక 4 ఉన్నాయి. ఓకేనా. SAP R3, R అంటే రియల్. SAP R3 ఈజ్ A3 టైర్ కిందకి వస్తుంది. రియల్ టైమ్ ఆర్కిటెక్చర్, ఇది రియల్ టైంకి యూజ్ అవుతుంది. ఏంది అప్లికేషన్ లేయర్ అప్లై, అప్లికేషన్ లేయర్ ఏం చేస్తే అప్లై చేస్తుంది, ప్రజెంటేషన్ లేయర్ వచ్చి డిస్ప్లే చూపిస్తుంది, డేటాబేస్ లేయర్ స్టోర్ చేస్తుంది డేటాను. ఇదిగోండి, ఇది ఈ విధంగా స్టోర్ చేస్తుంది. SAP FICO. FI stand for finance is used to manage day-to-day operation in accounting. FI అంటే ఫినాన్స్. అది ఎందుకు యూజ్ అవుతుంది? ఇప్పుడు డే టు డే ఆపరేషన్ని మేనేజ్ చేయడానికి అకౌంటింగ్లో యూజ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఏమేమిటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ యాజ్ పర్ కంట్రీస్, లీగల్ రిక్వైర్మెంట్. FI is used for external reporting purpose to produce financial statement. FI అనేది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కూడా యూజ్ అవుతుంది, ఓన్లీ ఇంటర్నలే కాకుండా. టు ప్రొడ్యూస్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది ఎక్స్టర్నల్ అథారిటీస్తో. లైక్ లీగల్ అథారిటీస్, బ్యాంక్స్, స్టాక్ హోల్డర్స్, ఇన్సూరెన్స్, ఆడిటర్, జర్నలిస్ట్, మీడియా, ట్యాక్స్ అథారిటీస్. CO అంటే ఏంది? CO stands for controlling to manage cost related data of the company. కాస్ట్ ఉంటాయి కదా, కాస్ట్ రిలేటెడ్ డేటాని మేనేజ్ చేయడానికి CO అనేది యూజ్ అవుతుంది కంపెనీలో. ఇన్ CO we can plan the cost and analyze variance from actual. CO వల్ల మనం ఏం చేయొచ్చు? కాస్ట్ని ప్లాన్ చేయొచ్చు, అనలైజ్ వేరియంట్స్ ఫ్రమ్ యాక్చువల్స్. ఎంత వచ్చిందో మనకు తెలిసిపోతుంది కాస్ట్. CO ఇంటర్నల్. ఇక్కడ గమనించినట్టయితే మీరు FI అనేది ఏం చెప్పాడు? ఎక్స్టర్నల్ అన్నాడు. CO అనేది ఇంటర్నల్ అథారిటీస్, FI అనేది ఎక్స్టర్నల్ అథారిటీస్ ఫర్ డెసిషన్ మేకింగ్. టు ప్రొడ్యూస్ ఇంటర్నల్ రిపోర్ట్స్, ఇంటర్నల్ ఓన్లీ. FI అనేది ఎక్స్టర్నల్. ఓకేనా. CO ఇంటర్నల్. బాగా గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ కాకండి. ఎగ్జాంపుల్ కాస్ట్ కంట్రోల్స్ అండ్ మేనేజర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్. AM asset management is used to manage fixed assets from acquisition or purchases of acquisition or purchases or of asset to depreciation to retirement of assets. అసెట్ మేనేజ్మెంట్ అనేది ఫిక్స్డ్ అసెట్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈక్విసిషన్ ఆర్ పర్చేస్ రెండు ఒకటే, ఇదన్నా అదన్నా. పర్చేస్ వాడకండి, ఈజీగా ఉంటుంది మీకు. ఆఫ్ అసెట్ టు డిప్రిసియేషన్ టు రిటైర్మెంట్ ఆఫ్ అసెట్ ASAP యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫేజ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. ఫేజ్ 1 వచ్చి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడం. ఫేజ్ వచ్చి
బ్లూ ప్రింట్ బిజినెస్ బ్లూ ప్రింట్. ఫేజ్ 2 వచ్చి రియలైజేషన్, ఫేజ్ 3 ఫేజ్ 4 ఫైనల్ ప్రిపరేషన్, ఫేజ్ 5 వచ్చి గో లైవ్ అండ్ సపోర్ట్. ఇన్ ఎస్ఏపి ఇష్యూ ఈస్ కాల్డ్ యాజ్ టికెట్స్. ఎస్ఏపిలో ఏమైనా ఇష్యూ వస్తే దాన్ని టికెట్స్ అంటారు. హౌ టు స్టార్ట్ ది సర్వర్. జస్ట్ ఈరోజు మనం సర్వర్ని స్టార్ట్ చేయడం చూద్దాం. రేపటి నుంచి రేపు కంపెనీ క్రియేషన్, అట్టా ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకెప్పుడు వచ్చినా రాకపోయినా క్లాస్ మటుకు జరుగుద్ది. ఓకేనా? క్లాస్ మటుకు నేను యూట్యూబ్లో రికార్డ్ చేసి పెడతాను. 2 days మాత్రమే, మండే ట్యూస్డే 2 days మాత్రమే యూట్యూబ్లో రికార్డ్ చేసి పెట్టడం జరుగుద్ది. 3rd day మీకు కావాలి క్లాసు మేము వినాలి అనుకుంటే నాకు మనీ పే చేస్తే 20K వాళ్ళకి రెగ్యులర్గా క్లాసెస్ అని చెప్తాను. నేను ఫ్రీగా ఇవ్వలేము కదా, ఫ్రీగా అసలు ఏమీ రావు. ఇప్పుడు ఫ్రీగా పెడతానంటే నేను ఫ్రీగా పెడతాం. ఇప్పుడు ఇంత కష్టపడి మెటీరియల్స్, ఇదొక మెటీరియల్, దాని తర్వాత ఇంకొక 3 మెటీరియల్స్ ఉన్నాయి నా కాడ. మొత్తం 4 మెటీరియల్స్. ఒకటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చింది నాకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్, ఇంకో 3 వచ్చి నేను ప్రిపేర్ చేస్తున్నాయి. ఇన్ని మెటీరియల్స్ కష్టపడి ప్రిపేర్ చేసి నేను క్లాస్ చెప్దామని చెప్పి నేను ముందరకు వస్తే ఫ్రీగా చెప్తాను. నేను మనీ తీసుకుంటాను కదా. 20K ప్రిపేర్ చేయండి. 1200 వచ్చి మీరు అప్లికేషన్ తీసుకోండి. 1200 అప్లికేషన్ అవుతుంది అంతే. హౌ టు స్టార్ట్ ది సర్వర్. అసలు సర్వర్ని ఎట్లా స్టార్ట్ చేసి డబల్ క్లిక్ ఆన్ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్, సెలెక్ట్ ఫస్ట్ నోట్ or line, click on action on menu bar, all tasks, then start, then password. Click on above WP tables. How to stop the server. So server net stop cheyali. Click first note, go to action on select bar, all tasks, stop, then okay. సర్వర్ నెట్ స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ ఉంది. సర్వర్ నెట్ స్టాప్ చేయాలి అక్కడ ఉంది. అంటే సర్వర్ అంటే ఇప్పుడు ఇది ఉంది, లాగౌట్ చేసుకోవడం. సర్వర్ నాకు వద్దనుకుంటే లాగౌట్ చేస్తా. నేను ఆల్రెడీ లాగిన్ చేసేసాను. ఇదిగోండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిపోతుంది అంతే. How to log on to SAP. Double click on SAP, log on desktop, then click on connections, then select the server in which you want to log on. Click on log on or double click on the select options. చూపిస్తాను చూడండి, డెమోన్స్ట్రేషన్ చూసి. డబల్ క్లిక్ ఆన్ SAP log on, డబల్ క్లిక్ ఆన్ ECC. ఇదే మీకు సర్వర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? యూజర్ ఐడి FICO16, పాస్వర్డ్ అనేది మీకు వస్తుంది అంతే. ఇక్కడ స్టెప్ చూడండి, ఇది ఫస్ట్ స్టెప్. డబల్ క్లిక్ ఆన్ SAP log on desktop, then click on connections అంటే ECC. Select the server in which you want to the connections అంటే ఇందాక చూపించాను కదా నేను, అదే మళ్ళీ ఇంకొకసారి చూడండి. డబల్ క్లిక్ ఆన్ SAP log on, ఇదిగోండి కనెక్షన్స్ ఇదే. ఇంక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అయిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఐడియాస్ అంటే నేను ఇందాక చూపించాను కదా మీకు, ఇంటర్నేషనల్ డెమోన్స్ట్రేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఐడియాస్ అంటే ఇందాక ఏం చెప్పాను నేను, ఎంటర్ప్రైజ్ అన్నాను. ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ డెమోన్స్ట్రేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎంటర్ప్రైజ్ అనేది ERP సాఫ్ట్వేర్ అనేది. ఎంటర్ప్రైజ్ అనేది ERP ఒక సాఫ్ట్వేర్, ఇంటర్నేషనల్ డెమోన్స్ట్రేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఐడియాస్ ARP అని ఉంది. ERP అనేది ఉంటుంది, దేంట్లో అయినా ఉంటుంది. ఐడియాస్ అనేది ఇంటర్నేషనల్ డెమోన్స్ట్రేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. జస్ట్ మనం ప్రాక్టీస్ పర్పస్కి
ఒక సాఫ్ట్వేర్ అన్నమాట, అంతే, ఇంకేం లేదు. ఐడస్ అంటే పెద్ద కష్టం ఏం కాదు. క్లయింట్ వచ్చి 800. ఇక్కడ చూడండి, క్లయింట్ మీరు SAP లాగాన్లో డబుల్ క్లిక్ చేసినప్పుడు కనెక్షన్స్లోకి వెళ్ళినప్పుడు మీకు ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇదిగోండి 800 అని. అది క్లయింట్ నెంబర్ అనమాట, అది మారదు, అది అట్టానే ఉంటుంది ఎవరి సిస్టంలో అయినా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఒకరి అప్లికేషన్ తీసుకోండి, నేను చూపిస్తాను వాళ్ళ సిస్టంలో, మీకు కూడా 800 ఉంటుంది. You reach screen called SAP Easy Access. This is also called as end user screen. అసలు ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే ఏంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. అప్లికేషన్లోకి ఎంటర్ అయినప్పుడు మీ ఇక్కడ ఈ స్క్రీన్నే ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు, ఓకేనా. దాని లోపల ఇప్పుడు ఇదిగోండి ఉంది, దాని లోపల జరుగుతుంది కదా. ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను నాకండి. ఇది అన్ని టీ కోడ్స్ అన్నమాట. ఇది కన్సల్టెంట్ స్క్రీన్. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇప్పుడు ఏం అవసరం లేదు, నేనంతా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఇప్పుడు ఏం అవసరం లేదు, అవన్నీ అవసరం లేదు మీకు. డిఫరెన్స్ వస్తుంది ఎండ్ యూజర్ లెవెల్, కన్సల్టెంట్ లెవెల్. ఇప్పుడు జస్ట్ మీరు ఎండ్ యూజర్స్ మాత్రమే, జస్ట్ ఎండ్ యూజర్స్కి ఏం స్క్రీన్ చూపించాలో అది నేను చూపించేశాను, దాన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. పాత్ ఈజ్ ఎ రూట్ విచ్ టేక్స్ యూ టు డెసిగ్నేటెడ్ వర్క్ ఏరియా. పాత్ అనేది ఒక రూటు, ది వర్క్ ఏరియా చూపిస్తుంది, ఓకేనా. ఇక్కడ నుంచి మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ వరకు అయితే చూసారు కదా, సో అది ఓకేనా. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. టుమారో ఒక్కటే నేను 2 days టైం ఇస్తున్నాను మీకు ఫీజు పే చేయడానికి. ఆ 2 daysలో మీరు అనేది ఫీజు అనేది పే చేసేయాలి. 2 days మాత్రమే కంటిన్యూ వస్తాయి. 2 days రేపు మాత్రమే క్లాసెస్ కంటిన్యూ అనేది అవుతాయి. Wednesday onwards I am not uploading YouTube. Those who are interested call me and pay the fees and continue the classes. Okay, please like, share and subscribe my YouTube channel. Thank you. Bye all.